ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తలరాతలు మారడం లేదు. గిగ్ వర్కర్లు బతుకుపైన భరోసా ఇస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం పెద్దలు శ్రమ దోపిడీకి గురవుతున్న అవుట్సోర్సింగ్ పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వారి నుంచి ప్రతి నెల 200 కోట్ల మేరకు ఏజెన్సీ దండుకుంటున్నాయని ఉద్యోగ సంఘ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది మంది శ్రమ జీవులు ఉసురు తీసుకుంటున్న ప్రైవేట్ ఏజెన్సీ దారుణాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఊపందుకుంది. ప్రతి ఏడాది రెన్యువల్ పేరుతో ఏజెన్సీలు ఎంపిక చేస్తున్నది కానీ నిబంధనల అమలును పర్యవేక్షించడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నారు. ఫలితంగా సుమారు 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారంతో బతుకులు వెల్లదీస్తున్నారని, ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారని ఆ సంఘ నేతలు అయితే చెబుతూ ఉన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినట్లే ప్రభుత్వ ఉద్యోగులు కాపాడుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసినా 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. అయితే ఉద్యోగాలు సమస్యలు తీర్చడంలో మేము ముందుంటాము. నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రాజ్యోగ వికాసంలో భాగంగా 9,000 కోట్లు నిరుద్యోగులకు అందుకుంటున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీఎం అభ్యర్థించారు.